సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను చేమకూర వెంకట కవిచే రచించబడిన విజయ విలాసమును ప్రబంధమునందలి ప్రథమాశ్వాసములోని పద్యాలను మీకు వివరించబోతున్నాను. సకల శుభంబులిమ్మనుచు సన్నుతులి గతించేయా ఆశ్రవంతిక దయంతెల్ప పంచిన గతించను జంచే ఉదంచ దూర్మికానికర విలోలకేల దళినీ కలగానల సత్ప్రపుల్ల హల్లక సుఖడోలికా వికృతి లాలస బాల సమీర బయ్యడ అర్జునుడు తనకు సకల శుభాలు ప్రసాదించాలని గంగాదేవిని ఈ విధంగా స్తుతించగా ఆ నది అతనిపై ఉన్న అనుగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా ఆ సమయంలో సంగీతమయమైన ధ్వనులతో నిండిపోయి పూర్తిగా వికసించిన ఎర్ర తామర పుష్పాలతో కూడిన మృదువైన ఉయ్యాలల వంటి అలలపై సొగసుగా కదులుతూ ఎగిరే ఆడుతుమ్మెదల మధుర విహారాన్ని కోరుకునే పిల్లగాలి మెల్లగా వీచింది. చన్నుదెంచిన హాయని అజ్జననాయకుండల రుచ విశారదుల్కని ఈ అనుకూల మారుతాగతిన్ కనుగొనా ఆమోద సూచకంబైనదిగా ఈ విధంగా పిల్లగాలి వీచగా అర్జునుడు ఆ చల్లని గాలిని ఆస్వాదించి సంతోషించాడు. అనంతరం విశారదుని వైపు చూసి, ఇలా అనుకూలంగా వీచుతున్న ఈ గాలి గంగాదేవి తన అంగీకారాన్ని తెలియజేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది అని అతనితో చెప్పాడు. తలని గంగా తీర్థము చిలికిన వాడీశ్వరుండు చేరెడు లోగోన్ కలిగిన తరంగలంతేలం కలిగిన తన్మహిమలెన్నంగాన్ తరమగుండే. ఈ గంగా నదిలోని నీటిని తలపై చల్లుకున్న వారే ఈశ్వరునితో సమానమైన మహిమాన్వితులవుతారు. ఈ నదీ జలాన్ని కొద్దిగా సేవించిన, దాని అలలలో స్నానం చేసిన వాటి ద్వారా లభించే పుణ్యమహిమను పూర్తిగా వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. మునుకలు గంగా నదిలో వనరించుట కన్నా భాగ్యమున్నదే అనుచున్మును కలు గంగా దిగి పరిజనములు కైలా గొసంగా స్నానోన్ముకుండై. గంగా నదిలో స్నానం చేయడం కంటే మరొక గొప్ప అదృష్టం ఉంటుందా అని చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్నవారు సహాయం చేయగా అందరికంటే ముందుగా గంగా నదిలోకి ప్రవేశించి స్నానం చేయుటకు సిద్ధమైన వాడయ్యాడు. తమిని గుడగూడాకే సుండమర నది విమల వారిడాడుచుడుండ యమునా నదిన్ కూడిన తోయము ఆ నది తనర
తత్కచామేచకమై స్నానం చేయాలనే కోరిక అధికంగా ఉన్న అర్జునుడు గంగా నదిలోని నిర్మలమైన జలాల్లో స్నానం చేస్తున్నప్పుడు అతని నల్లని తల వెంట్రుకల స్పర్శ వల్ల ఆ స్వచ్ఛమైన నీరు యమునా నదితో సంగమించిన గంగా జలంలా కనిపిస్తూ ఎంతో శోభాయమానంగా వెలిగింది. దానములెన్నియే నచటి తైర్తిక భూసుర సంగమెల్లా డెందాన బుదంబు చందంగను నర్చి దృఢవ్రత చర్య నిత్యము దానము చేయుచు హరికథా శ్రవణంబు నరించుచుండే అందానము చిద్విసత్తనయుండాశ్రిత కల్పమహీరుహంబన నముచి అనే రాక్షసుని సంహరించిన ఇంద్రుని కుమారుడైన అర్జునుడు గంగా తీరంలో తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షంలా నిలిచి అక్కడ తీర్థయాత్రకు వచ్చిన బ్రాహ్మణులందరూ మనసారా సంతోషించే విధంగా అనేక దానాలు చేశాడు. అంతేగాక అచంచలమైన వ్రతదీక్షతో ప్రతిరోజు పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ విష్ణువుకు సంబంధించిన పవిత్ర కథలను శ్రద్ధగా ఆలకించేవాడు. భోగవతి నుండి ఎప్పుడు భాగీరథి కడకు వచ్చి బాసిలు మున్నే నాగకుమారిక అయ్యల నాగయులూచితమి నొక్కడాడట చంత నాగలోక రాజధాని అయిన భోగవతి నగరం నుండి ప్రతిరోజు గంగానది తీరానికి వచ్చి తన కాంతితో వెలుగొందుతూ ఉండే ఆ యువ నాగకన్యకు ఉలూచి అని పేరు. ఒకరోజు ఆమె కోరికతో ఆ ప్రాంతానికి సమీపంగా వచ్చింది. హిమరసైక సైకతమునందు విహరించు కైరవేసు వేసు గణ నిబాంగు నెనరు దవుల దవులనే చూచి క్రీడిగా నెరింగి ఔరా ఔరగేందు వదనా మంచుతో బాగా తడిసిన ఇసుక తెన్నెలపై విహరిస్తూ ఉన్న తెల్లని కలువ పూలను బాణాలుగా ధరించిన మన్మధుని వలె సుందరాకారుడు మేఘంలా నల్లని దేహకాంతి కలిగిన అర్జునుడిని ఉలూచి దూరం నుంచే చూసింది. చంద్రబింబం లాంటి ముఖం గల ఆ నాగకన్య అతనిని చూసి ప్రేమకు లోనై అతడే అర్జునుడని గుర్తించింది. మును ద్రౌపదీ స్వయంవరమునకేగిన కామరూప భోగుల వలన వినియున్న కథనం తమకము మనమున పెనంకొనంగంచేరి మాయాన్వితయై ఇంతకు ముందు ద్రౌపది స్వయంవరానికి హాజరైన కామరూపులు అయిన నాగుల ద్వారా అర్జునుని విశేషాలను విని ఉన్న ఉలూచి అతని పట్ల తన మనసులోని ప్రేమ మరింత పెరగడంతో మాయాశక్తిని ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా అతని సమీపానికి చేరుకుంది. గుట్టసియాడ గబ్బిచను గుట్టలపై పులకాంకురావలు తెట్టువగట కోరికలు తేటలు వెట్టంగా వేడుకల్ మదిన్ తొట్టి కొనంగా
అచ్చరువు తొంగలి రెప్పలవీగ నొత్తంగాన్ పెట్టిన దండ తీయక విభీత మృగేక్షణ చూచే ఆతని మనసులోని రహస్య భావాలు తారుమారవుతూ ఉండగా ఉబ్బిన వక్షోజాలపై పులకరింతలు మరింత స్పష్టంగా కనబడుతూ ఉండగా కోరికలు క్రమంగా పెరుగుతూ ఉండగా వినోద భావనలు వరుసగా ఆమె మనస్సును ఆక్రమిస్తూ ఉండగా ఆశ్చర్యం ఆమె అందమైన కన్నుల రెప్పలను విప్పార్చుతూ ఉండగా ఎక్కడ ఉంచిన చేతిని అక్కడే నిలిపివేసి భయపడిన లేడి కళ్ళను పోలిన నేత్రాలు కలిగిన ఉలూచి అర్జునుని తిలకించింది. ఏ నాక్షినపుడు వెడసింగా నిన్కొని అలరుం తూపుగమిల్ చెక్కెరయే కానముగాన్ కలిగిన కంకానపు దొర పింజ పింజ గాడంగయేశం చక్కెరను ఆహారంగా తీసుకునే చిలుకను తన వాహనంగా కలిగిన మన్మధుడు చెరకు విల్లును ధరించి వరుసగా పూలబాణాలను సంధిస్తూ అవి బలంగా తాకేలా ఆ ఏనాక్షి అయిన ఉలూచిని లక్ష్యంగా చేసుకొని ప్రయోగించాడు. పై పైన్ కౌతుకంబు దైవారీ ఎటుండంగా అంత మజ్జనం వైపువున్ చప్పరమ్మునా వయారముగాన్ కైచేసి దానలీలా పరతంత్రుండై కలకలన్నగుచుండెడి సవ్యసాచి ఇంద్రోపల రోచించూచి తలయోచి ఉలూచి రసోచితంబుగా అత్యంత కోరికతో ఉప్పొంగుతున్న తన హృదయ స్థితి ఇలా ఉండగా అప్పుడే స్నానం చేసి సుందరంగా అలంకరించుకున్న ఉలూచి పుష్ప మండపంలో దాన ధర్మాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ మధురంగా నవ్వుతూ ఇంద్రనీలమణి వలె ప్రకాశించే అర్జునుణ్ణి దర్శించి శృంగార రసానికి అనుకూలంగా తలను స్వల్పంగా ఊపింది. సిగ సంపింగ పూలు సపరివగా కస్తూరి నామ మొరపు వలెవా టౌరా సొగసిటులుండంగవలెనని సొగసి లతా తన్వి అతని సొగసు నూతించ జుట్టు ముడిలో సంపెంగ పుష్పాలను సొగసుగా అలంకరించుకున్న తీరు, ముఖంపై మెరిసిపోతున్న కస్తూరి తిలకపు మనోహరత్వం, ఉత్తరీయాన్ని వల్లెవాటుగా ధరించిన శోభ, ఇవన్నీ ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో. అటువంటి అర్జునుణ్ణి దర్శించిన తీగలాంటి సన్నని దేహం కలిగిన ఉలూచి పరవశించి సౌందర్యమనేది ఇలాగే ఉండాలి కదా అని అతని రూప లావణ్యాన్ని ప్రశంసించింది. రా కొమరు నిరులు నీలపురా కొమరు నిరాకరించు రాకా చంద్రు రా కొట్టు ముగము కెంజిగురాకుంకని పరాకు చేయునౌరా పదంబుల్. రాజకుమారుడైన అర్జునుని కేశాలు తమ నలుపుతో ఇంద్రనీలమణుల కాంతిని మసకబార్చేవిగా ఉన్నాయి. అతని సుందరమైన ముఖం
పూర్ణ చంద్రుణ్ణి తిరస్కారంగా వీక్షిస్తున్నట్లుగానో లేక తనతో సాటి కావాలని ఆహ్వానిస్తున్నట్లుగానో కనిపిస్తోంది. అలాగే అతని పాదాలు ఎర్రని చిగురాకులను చూసి పరిహాసం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. తీరిచినట్టులున్నవి గదే కనుబొమ్మలు, కన్నులంటి మా చేరలన్ కొల్వంగా వలయం చేతుల అందము చెప్పగిప్పరాదూరులు మల్చివేసినటులున్నవి బాపురే. రొమ్ములోని సింగారము శేసుండి పగడంగావలే ఈతని రూపురేఖల. ముందుగా అతని కనుబొమ్మలు చిత్రకారుడు ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దిన చిత్రంలా ఎంతో అందంగా ఉన్నాయి. అతని కన్నులు ఎంతో పెద్దవిగా ఆకర్షణీయంగా ఉండి చేరలతోనే కొలవాల్సినంత విశాలంగా కనిపిస్తున్నాయి. చేతుల అందాన్ని మాటల్లో వర్ణించడం కూడా సాధ్యం కాదు. అతని తొడలు శిల్పి ఎంతో నైపుణ్యంతో సానపట్టి రూపొందించిన శిల్పంలా సుందరంగా ఉన్నాయి. వక్షస్థల సౌందర్యం చూసిన వారిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతటి అపూర్వమైన శరీర సౌందర్యాన్ని పూర్తిగా వర్ణించాలంటే ఆదిశేషుడే తగినవాడు. ఎందుకంటే ఆదిశేషుడికి 1000 తలలు, ప్రతి తలకు 2 నాలుకలు ఉండటంతో అలాంటి మహత్తరమైన వర్ణన చేయగల శక్తి ఆయనకే ఉంది. అందువల్ల ఈ మహనీయుని సౌందర్యాన్ని ఒకే నోటితో చెప్పడం అసాధ్యమని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.